ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఏంటో తెలుసండి. మన సెకండ్ ఇన్నింగ్స్ అండి. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల ఇన్కమ్ రాకపోతే మన జీవితం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఊహించారా? ఈరోజు మనం సంపాదిస్తున్నాం, ఫ్యామిలీ రన్ అవుతుంది. కానీ రేపు వయసు మీద పడిన తర్వాత మన సంపాదన ఎలాగ ఉంటుందని గ్యారంటీ ఉందా? అందుకే ఈ వీడియోలో రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రతి నెల ఆదాయం ఎలా పొందాలో ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మనకి రిటైర్మెంట్ తర్వాత నెలకి ఎంత ఆదాయం కావాలి? 30,000, 50,000 లేక ఇంకా ఎక్కువ? ఇది ప్రతి వ్యక్తి తన లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఇన్కమ్ అయితే తప్పకుండా రావాల్సిందే. చాలామంది అనుకుంటుంటారు మనకి ఎంత రిటర్న్ కావాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి ఎంత రిటర్న్ కావాలి అని. కానీ అసలు ప్రశ్న అది కాదు. మనకు కావాల్సింది సురక్షితమైన రిటర్న్స్. రిస్క్ కన్నా గ్యారంటీ ఇంకా ముఖ్యం. ఈ రిస్క్ లేని రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంక్ ఇంట్రెస్ట్ నుండా, మ్యూచువల్ ఫండ్స్ నుండా, రెంటల్ ఇన్కమ్ నుండా, డిపెండింగ్ చిల్డ్రన్ నుంచా? చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే సేవింగ్స్ ఆలస్యంగా ప్రారంభించడం, లేదా అసలు సేవింగ్స్ లేకుండా ఉండడం. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒకే చోట పెట్టుబడి పెట్టడం. చాలామంది కొన్ని తప్పు ఆలోచనలతో ఉంటారండి. ఆ రిటైర్మెంట్ తర్వాత మా పిల్లల్ని మమ్మల్ని బాగా చూసుకుంటారు అని భ్రమలో ఉంటారు. ఇంకొంతమంది ఇంకా చాలా టైం ఉంది, ఇప్పటి నుంచే ఎందుకంటే రిటైర్మెంట్ ప్లానింగ్, ఎప్పుడో వచ్చే రిటైర్మెంట్ కోసం ఇప్పుడు ఎందుకండి అన్నారు. కొంతమంది అయితే నా దగ్గర నా రిటైర్మెంట్కి సరిపడే డబ్బులు బోర్డు ఉన్నాయండి, నాకు రిటైర్మెంట్ ప్లానింగే అక్కర్లేదు అంటారు. కానీ నిజానికి ఈ ఆలోచన మన భవిష్యత్తుని ప్రమాదాలు నడతాయి. సరైన ఆలోచన ఏంటంటే నా రిటైర్మెంట్ బాధ్యత నేనే తీసుకుంటాను, ఈరోజే ప్రారంభిస్తాను, నా కోసం నెలల ఆదాయం వచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేసుకుంటాను, నాకు ఒకరు చెప్పడం ఏంటి అన్నంత చాలామంది ఉంటారు. స్టార్ట్ ఎర్లీ, రీచ్ సేఫ్లీ. ఎంత త్వరగా మొదలు పెడితే అంత సులభంగా లక్ష్యాన్ని చేరుకుంటాం. చిన్న వయసు నుంచి చిన్న చిన్న మొత్తాలతో పొదుపు ప్రారంభించిన మన రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి పెద్ద సంపదగా మారుతుంది, బిగ్ కార్పస్గా తయారైపోతుందండి. ఇది జనరల్గా మనం రోడ్ అండ్ సేఫ్టీలో చూస్తుంటాం. మనం సిగ్నల్ లైట్స్ వెళ్తుంటాయి, అక్కడ ఈ బోర్డు కనిపిస్తుంది, స్టార్ట్ ఎర్లీ, రీచ్ సేఫ్లీ. కానీ అంతేగాని మనం ఏం చేస్తామంటే మనం లేట్గా బయలుదేరుతాం, వేగం రీచ్ అయిపోవాలి డెస్టినేషన్ అని చెప్పేసి మనం భ్రమలో ఉంటాం. ఇదే మిస్టేక్. ఇదే ఉదాహరణకి మనం మామిడి చెట్టు వేసినప్పుడు మామిడి చెట్టు వేద్దాం అని చెప్పి మామిడి చెట్టు క్రాపు బాగా రావాలి అనేటప్పుడు 7 yearsలో క్రాప్ వస్తుందండి. కానీ మామిడి చెట్టు వేద్దాం, మొక్క మొలుస్తుంది, పళ్ళు కాస్తాయి, తినచ్చు అని అనుకొని 3 సంవత్సరాల తర్వాత వేస్తాం. కానీ రిటర్న్స్ మన ఫ్రూట్స్ మాత్రం ఇంకా రాలేదని మరో 4 సంవత్సరాల నుంచి మనం చూసేస్తుంటాం అప్పుడే. అందుకే మనం స్టార్ట్ ఎర్లీ, రీచ్ సేఫ్లీ అన్నారు. మనకి ఈ రెగ్యులర్ ఇన్కమ్ తలక ఇంపార్టెన్స్ ఏంటి? అసలు రెగ్యులర్ ఇన్కమ్ మనకి రిటైర్మెంట్ తర్వాత ఎందుకు అవసరం? ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఇంటి ఖర్చులు ఆగవండి, అలాగే వైద్య ఖర్చులు పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ వలన డబ్బు విలువ తగ్గుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడితే మనకి గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఒక కాల్కులేషన్ చూద్దాం. మీకు నెలకి 50,000 రూపాయలు వచ్చేట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అంటే సంవత్సరానికి సుమారుగా 6 లక్షల రూపాయలు. యావరేజ్గా 6% సేఫ్ రేట్ ఏదైతే ఉందో 6% మన రిటర్న్ వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే మనకి 1 కోటి రూపాయలు మన అకౌంట్లో ఉంటే, 1 crore కార్పస్ మన అకౌంట్లో ఉంటే, దానికి 6% ఇంట్రెస్ట్ లెక్కేసుకుంటే ప్రతి నెల 50,000 రూపాయలు కళ్ళు మూసుకొని గ్యారంటీగా వస్తుందండి. ఈ ప్రక్రియనే రెగ్యులర్ ఇన్కమ్ ప్లానింగ్ అంటారు. ఇక సేఫ్టీ మ్యాటర్స్ విషయంలో తీసుకుంటే రిస్క్ తీసుకోవచ్చు, కానీ రిటైర్మెంట్ డబ్బుతో కాదండి. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి సంపాదించుకోవడానికి రెండో అవకాశం ఉండదు. ఇప్పుడు మనం యంగ్స్టర్లా ఉండేటప్పుడు డబ్బులంతా పోయినా మళ్ళీ సంపాదించుకోగలం, ఓ ధైర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. 60 దాటిన తర్వాత, 70 దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ సంపాదించడానికి మనకి ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఏజ్ బట్టి మనం కష్టపడలేకపోవచ్చు. ఆ టైంలో రిస్క్ చేస్తే
జీవితం తలకిందులు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. రోల్ ఆఫ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్స్. ఇక్కడ ఇన్సూరెన్స్ మనం ఇక్కడ పాసివ్ అండ్ గ్యారంటీడ్ ఇన్కమ్ వచ్చినట్టుగా ప్లాన్ చేసుకోగలిగితే మనకి నెల నెల ఆదాయం ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది. అలాగే మన క్యాపిటల్ గ్యారంటీ ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటాయి. ఈ మూడాటికి కలిపిన పరిష్కారం ఏంటంటే పాసివ్ అండ్ గ్యారంటీడ్ ఇన్కమ్ అండి. అలాగే నేను మీ అందరికీ తెలిసిందే ప్రసాదరావు, ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్ గురించి వీడియోలు చేస్తుంటాం. 25 ఇయర్స్ పైగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నా అనుభవంలో వందల కుటుంబాల మందికి సురక్షిత రిటైర్మెంట్ ప్లాన్ అందించాను. మీ రిటైర్మెంట్ భద్రత కోసం ఇప్పుడే కాల్ చేయండి. నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.